బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. పెరూలో భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్పై 5.5గా నమోదైంది. ఈ భూకంపానికి 5గురు మరణించారు, 20 మందికి గాయాలయ్యాయి. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. పెరూలోని ఆండ్రీస్ పర్వతంలో భూకంపాలు సంభవించాయి. రిక్టర్ స్కేల్ మీద 5.5 తీవ్రతగా నమోదైంది. ఒక చర్చ్, కాన్వెంట్తో పాటు 250కి పైగా ఇళ్లు ధ్వంసమయ్యాయి. ప్రాణభయంతో బయటకు పరుగులు తీశారు జనం. రెస్క్యూ ఆపరేషన్స్ కొనసాగుతూ ఉన్నాయి. సహాయక బృందాలు అక్కడికి చేరుకుని సహాయక చర్యను ముమ్మరం చేశాయి. దాదాపు 300 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించడం జరిగింది. సికాయా నగరానికి 2 కిలోమీటర్ల దూరంలో ఈ భూ ప్రకంపనలకు సంబంధించి భూకంప కేంద్రాన్ని గుర్తించారు. భూ ఉపరితలం నుంచి 10 కిలోమీటర్ల లోతులో సంభవించింది ఈ భూకంపం. ఆ విజువల్స్ మీరు చూస్తున్నారు ఆర్టీవీ స్క్రీన్ మీద. ఆ భూ ప్రకంపనల ధాటికి రోడ్డు మీద వెహికల్స్ ఏ స్థాయిలో ఊగుతున్నాయి మీరు చూడొచ్చు. రోడ్ల మీద పరిస్థితి ఉంది. అక్కడ సీసీ కెమెరాలు కూడా దృశ్యాలు రికార్డ్ అయ్యాయి. అక్కడ వాళ్ళందరూ కాసేపు భయభ్రాంతులకు గురయ్యారు. మీరు చూడొచ్చు, రోడ్డు మీద వెళ్తున్న వాహనం కూడా సరిగ్గా వెళ్ళలేకపోయింది, కాసేపు ఇబ్బంది పడింది. ఒక్కసారి విజువల్స్ చూద్దాం. Imagínate que alguien salga vivo de este tipo de caída de casa de la familia Canahualpa, donde hemos estado aquí en la fiesta. Acá nos encontramos en la iglesia de Chongos Bajo, habiendo daños materiales. Una parte de la iglesia se colapsó. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ఇటు పెరూలో భూకంపం సంభవించింది. ఆ భూకంపం ధాటికి 5గురు మరణించారు, పదుల సంఖ్యలో గాయాలయ్యాయి. కొన్ని ఇళ్లు కుప్పకూలిపోయాయి. ఏకంగా సుమారుగా అటు ఇటుగా దేశం మీద పెను ప్రభావాన్ని చూపించింది అనుకోవాలి. విజువల్స్ మీరు చూస్తున్నారు. ఏ స్థాయిలో ఆ ఇళ్లు ధ్వంసమయ్యాయి అనేది. భూకంపం ధాటికి ప్రజలు భయపడిపోయారు, రోడ్ల మీదకు పరుగులు తీశారు. భూ ప్రకంపనలు దాదాపుగా 2-3 సెకండ్లు కనిపించాయి. అక్కడ భూమి దాదాపు 2-3 సెకండ్లు కంపించింది. ఆ విజువల్స్ మీరు చూడొచ్చు. భూకంపం ధాటికి అక్కడ ఇల్లు ధ్వంసమైన విజువల్స్ మీరు చూస్తున్నారు. ఈ కథను మిమ్మల్ని కాస్త కలవరపరచవచ్చు. దీనికి సంబంధించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్టీవీ సూచించడం జరుగుతోంది. వెనుజులా భూకంపం మొదలు పెడితే, ఎందుకంటే జూన్లో సంభవించింది వెనుజులాలో, ఏకంగా 7.2 తీవ్రత, 7.5 తీవ్రత. ఇక ఆ తర్వాత రీసెంట్గా చూసుకున్నా కూడా దాదాపుగా మనకి సబ్జెక్ట్ ద కరెక్షన్ మొన్నటికి మొన్న 6 తీవ్రతతో భూకంపం సంభవించింది. అది నార్త్ అమెరికా ప్రాంతాలు అనుకుంటా ఎగ్జాక్ట్లీ. అండ్ ఆ తీవ్రత ఏకంగా సునామీకి దారితీస్తుంది. సునామీ హెచ్చరికలు జారీ చేస్తుంది అక్కడ వాతావరణ శాఖ అంటే అర్థం చేసుకోవచ్చు. సో దాంతోపాటు ఈ భారీ భూకంపాలు ప్రస్తుతం ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేస్తూ ఉన్నాయి. ఈ కథను మిమ్మల్ని కాస్త కలవరపరచచ్చు. దీనికి సంబంధించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్టీవీ సూచించడం జరుగుతోంది. దిస్ ఈస్ డిస్టర్బింగ్ కాంటెంట్. వీడియో డిస్క్రిప్షన్ ఇస్ హైలీ అడ్వైస్డ్. ఆ విజువల్స్ మీరు చూస్తున్నారు. రోడ్ల మీద వాహనాలు ఒక్కసారిగా ఆగిపోయాయి. భూకంపం ధాటికి ప్రజలు భయపడిపోయారు, రోడ్ల మీదకి పరుగులు తీయడం ప్రారంభించారు. దక్షిణ అమెరికా దేశమైన పెరూలోని ఆండ్రీస్ పర్వత ప్రాంతాన్ని ఆదివారం ఒక భయంకరమైన భూకంపం కుదిపేసింది. రిక్టర్ స్కేల్ మీద 5.5 తీవ్రతగా నమోదైంది. ఈ అంశానికి సంబంధించి అమెరికా జియోలాజికల్ సర్వే USGS అంటూ ఉంటారు చెప్పుకొచ్చింది. ఈ విజువల్స్ మీరు చూడొచ్చు. భూకంప కేంద్రానికి సంబంధించిన విజువల్స్ మీరు చూడొచ్చు. అక్కడ ఎటువంటి పరిస్థితి, మ్యాగ్నిట్యూడ్ 5.5 తీవ్రత. అలాగే భూకంప కేంద్రానికి 3 కిలోమీటర్ల లోతులో, భూపరితలానికి 3 కిలోమీటర్ల లోతులో ఈ భూకంప కేంద్రాన్ని గుర్తించారు. అక్కడ స్థానిక కాలమానం ప్రకారం 7:54 ప్రాంతంలో 7:54 ప్రాంతంలో భూకంపం సంభవించింది. ఈ పరిణామంతో అక్కడ అనేక ఇళ్లు, చర్చిలు, కాన్వెంట్లు, ఇతర ప్రభుత్వ భవనాలు క్షణాల వ్యవధిలోనే ధ్వంసమయ్యాయి. సహాయక బృందాలు వెంటనే రంగంలోకి దిగాయి. శిథిరాల కింద చిక్కుకున్న వారిని బయటకు తీసే ప్రయత్నాలు చేపట్టాయి. ఈ ప్రమాదకర భూకంపం భూమి లోపల కేవలం 3 కిలోమీటర్ల లోతులోనే సంభవించిందనేది అక్కడ USGS చెబుతున్న దాని ప్రకారం మనకు అర్థమవుతుంది. అయితే హువాంగే ప్రావిన్స్లోని సికాయా నగరానికి పశ్చిమ నైరుతి దిశలో 2 కిలోమీటర్ల దూరంలో ఈ భూకంప కేంద్రాన్ని గుర్తించడం జరిగింది. ఈ భూకంపం ధాటికి 5గురు అక్కడికక్కడే మరణించినట్లుగా అధికారులు ధృవీకరించారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని చెప్పి ఆందోళన వ్యక్తమవుతూ ఉంది.
ఈ విపత్తులో ఇప్పటికే 20 మందికి పైగా ప్రజలు తీవ్రంగా గాయపడ్డారు. వారిని వెంటనే సమీప హాస్పిటల్కి తరలించి వాళ్ళకి చికిత్స అందించడం జరుగుతోంది. భూకంపం ధాటికి అక్కడ ఇల్లు కొన్ని నేలమట్టమయ్యాయి. దాదాపు 300 మందికి పైగా ప్రజలు నిరాశ్రయులైనట్టుగా తెలుస్తుంది. పెరూ నేషనల్ సివిల్ డిఫెన్స్ ఇన్స్టిట్యూట్ ఒక ప్రకటన రిలీజ్ చేసింది. అయితే ఎంతమంది గల్లంత అయ్యారో ఇంకా స్పష్టమైన సమాచారం లేదు అనేది వాళ్ళు చెప్తున్నమాట. గాలింపు చర్యలు అయితే కొనసాగుతున్నాయి. అక్కడ విక్టిమ్స్కి, మరి ముఖ్యంగా బాధితులకి తాత్కాలిక నివాసాలని, ఆహార సదుపాయాలని ఏర్పాటు చేసింది అక్కడ ప్రభుత్వం. ఆండీస్ పర్వతంలో సంభవించిన ఈ విధ్వంసానికి స్థానికులంతా ఒక్కసారి భయభ్రాంతులకు లోనయ్యారు. అక్కడ నిర్మాణ శైలి కూడా ఒక ప్రధాన కారణం అని చెప్పి సివిల్ డిఫెన్స్ ఆఫీస్ హెడ్ లూయిస్ వాస్ట్యూస్ చెప్పుకొచ్చారు. అయితే అక్కడ ఇళ్లను ఎక్కువగా ఎడోబ్ అనే ఒక పచ్చిమట్టి ఉంటుంది. పచ్చిమట్టి ఇటుకలతో నిర్మించడం కారణంగా భూకంపం ధాటికి ఇల్లు త్వరగా కూలిపోయాయి. ఆ నష్టం వాటిల్లింది. నష్టం ఇంకా తీవ్రమైందంటూ కూడా చెప్పుకొచ్చారు. నిజానికి పెరూ దేశం పెసిఫిక్ ఓషన్లో అత్యంత ప్రమాదకరమైన రింగ్ ఆఫ్ ఫైర్ జోన్లు విస్తరించి కారణంగా ఇక్కడ తరచూ భూకంపాలు సంభవిస్తూ ఉంటాయి. ఇదే కాదు, ఈ దారుణ దృశ్యాలు కనుక మాట్లాడుకుంటే ఆ దారుణ దృశ్యాలు ఒకసారి చూడండి ఎటువంటి పరిస్థితి ఉందనేది. అయితే దీనికన్నా ముందు చాంగో బాజు లాంటి వ్యవసాయ ఆధారిత ప్రాంతాల్లో ప్రజలు తమ సర్వస్వం కోల్పోయి చలి తీవ్రత దుప్పట్లు కప్పుకొని ధ్వంసమైన ఇళ్ల ముందే దీనంగా కూర్చున్నారు. ఇళ్ల శిథిలాల కింద మూగజీవాలు కూడా చిక్కుని ఉంటాయని చెప్పి అంచనాలున్నాయి. 2007లో ఇకా ప్రాంతంలో పిస్కో ప్రావిన్స్లో సంభవించిన 7.9 తీవ్రత నాటి భయంకర జ్ఞాపకాలు ఇంకా వాళ్ళకి కళ్ళ ముందే కదలాడుతున్నాయి. ఆ ప్రమాదాలు ఏకంగా 600 మందికి పైగా ప్రాణాలు కోల్పోగా ఇప్పుడు అలాంటి భయం అక్కడ ప్రజలను వెంటాడుతుందంటే అర్థం చేసుకోవచ్చు. ఈ కథనం మిమ్మల్ని కాస్త కలవరపరచచ్చు. దీనికి సంబంధించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్టీవీ సూచించడం జరుగుతోంది. దిస్ ఈస్ అ డిస్టర్బింగ్ కాంటెంట్, వీర్ డిస్క్రిప్షన్ ఇస్ హైలీ అడ్వైజ్డ్. ఆ దృశ్యాలు చూద్దాం. ఏం కొన్నావురా? అమ్మకి 10, అత్తమ్మకి 6, అమ్మమ్మకి 4 కేజీలు చీరలు మావా. అబ్బో, ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. చుడిదారు, మెన్స్ వేర్, కిడ్స్ వేర్ 1+1, 2+1 మస్తు ఆఫర్లు ఉన్నాయి. మరి ఇంకా మాంగళ్య ఆషాఢం కేజీ సేల్ అంటే తెలుసు కదా. మాంగళ్య షాపింగ్ మాల్ కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. అందరికీ నమస్కారం, నేను మీ అనసూయ భారద్వాజ్. ఆషాఢ మాసం సందర్భంగా మన కాసన్ ఫ్యాషన్స్ ఏపీ అండ్ తెలంగాణలోని 24 స్టోర్స్ లో సరికొత్త ఆఫర్స్ తో మీ ముందుకు వస్తుంది. అంతేకాదంలో ఈ ఆషాఢ మాసంలో మన ప్రత్యేకత, కిలో చీరలు కొనండి, అర కిలో చీరను ఉచితంగా పొందండి. I'm Dheeraj, a doctor and a photographer. I'm in fine art. At Anurag University, be everyone you dream to be. Pure in its form with grace made noble. Mandira Premium Silver Jewelry by Manipali. టోర్నమెంట్ ముందు పెయింట్ ఎలా చేస్తాం? ప్లాన్ అయితే చాలా బాగుంది సార్, స్టేడియం పరిస్థితి చూడండి. టోర్నమెంట్ ముందు పెయింట్ ఎలా చేస్తాం? టెక్నో పెయింట్స్ ఉందిగా. టెక్నో పెయింట్స్, టౌన్షిప్, డ్యామ్, స్టేడియం లేదా మనీళ్ళు, పెయింట్స్ నుంచి పెయింటింగ్ వరకు పూర్తి సొల్యూషన్ కావాలంటే మేమున్నాం. కానీ సార్, టైం కి పూర్తవుతుందా? రోజుకు 23 లక్షల స్క్వేర్ ఫీట్ పెయింటింగ్ చేయగల సామర్థ్యం, 5,000 మంది స్కిల్డ్ లేబర్ టీమ్ మా వెంట ఉంది. 23 లక్షల? అవును, ప్రపంచ స్థాయి రంగులు, అద్భుతమైన షేడ్స్ తో భారతదేశపు అసలైన పెయింట్ మరియు పెయింటింగ్ శక్తిని మేమే. విఆర్ టెక్నో పెయింట్స్. టెక్నో పెయింట్స్.